మనం ఈ బెడ్రూమ్ ఏంటంటే మామూలుగా రేపు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా, మన ఇంట్లో రిలేషన్ చుట్టాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా మనం ఈ బెడ్ని ఫోల్డప్ చేసుకోవచ్చు అనమాట. నేను ఒకసారి ఈ మంచం చూపిస్తాను చూడండి. ఇదేంటంటే మనకు ఫోల్డబుల్ బెడ్ అనమాట. రేపు పొద్దున మన ఫంక్షన్ అయినా, రిలేటివ్ ఎవరు వచ్చినా, చిన్న చిన్న పిల్లలు ఎప్పుడైనా ఒకసారి మనం ఆడుకోవడానికైనా దేనికైనా మనం ఫోల్డప్ చేసుకోవచ్చు అనమాట. అది అయితే ఇదేంటంటే మనకు దీనిపైన కుషన్ వస్తుంది అనమాట. కుషన్ అది రెడీ కాలేదనమాట. అయితే ఇదేంటంటే మనం బెడ్ లిఫ్ట్ చేసినా కానీ ఇది మనకు టీపై లాగా వేరే ఏదైనా విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ బెడ్రూమ్లో వార్డ్రోబ్ ఏంటంటే స్పెషాలిటీగా మనం చాలా చోట్ల ఏంటంటే మనం మొత్తం ప్లైవుడ్తోనే చేస్తాము. ఏంటంటే టోటల్గా బాయిలర్తోనే చేసాం. ఓన్లీ డోర్కి వచ్చే వరకు మనము బ్లాక్ బోర్డ్ వాడామన్నమాట, ఫైన్ వుడ్. ఇదేంటంటే సార్ డిఫరెంట్గా బ్లాక్ కలర్ కావాలని ఎంచుకున్నాను అనమాట. అదే ఆయనకు చాలా ఇష్టం ఈ కలరు. అయితే ఈ రూమ్లో మనకు అంటే ఈ వార్డ్రోబ్ ఇక్కడ ఎందుకు పెట్టామంటే అండి, ఆల్రెడీ మనకి ఈ ప్లేస్లో మనం స్టడీ కమ్ డ్రెస్సింగ్ టేబుల్ చేసాం కదా, ఈ ప్లేస్లో ఆల్రెడీ సిమెంట్ సెల్ఫ్స్ ఉండేదన్నమాట. అయితే ఇక్కడ స్టోరేజ్ కరెక్ట్గా సరిపోదు, మనకి స్టడీ కూడా ఉండదు, డ్రెస్సింగ్ టేబుల్ కరెక్ట్గా డిజైన్ రాదని మనం ఈ ప్లేస్లో డిజైన్ చేసామండి టోటల్గా.